మనం చూడబోయే ఆలయం 11 అడుగులు గల ఎత్తైన శివలింగం ఉన్న శ్రీ బృహదీశ్వర స్వామివారి ఆలయం. అలిపిరి నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, అలిపిరి నుండి తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ రోడ్డులో, ఎస్విబిసి ఆఫీస్కి వెళ్ళే రోడ్డు మొదట్లోనే శ్రీ వెంకటేశ్వర నమూనా టెంపుల్ ప్రాంగణంలో ఉంటుంది. తిరుపతికి విచ్చేస్తున్న భక్తులు చాలామంది ఈ ఆలయాన్ని మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భవనమునకు దారి అని కనిపిస్తుంది కదా. ఈ సైన్ బోర్డ్ నుండి మనము లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇదే ఆలయంలోనికి ప్రవేశ ద్వారం. కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే చుట్టూ మనం చూడవచ్చు. ఆలయం చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఉదయం సాయంత్రం పూట ఈ ఆలయ ప్రాంగణంలో మెడిటేషన్, పారాయణం లాంటివి చేస్తూ, బుక్స్ చదువుకుంటూ ఎంతో సమయాన్ని ఇక్కడ గడపవచ్చు. ప్రతిరోజు స్వామివారు పూజలు అందుకుంటూ ఉంటారు. కానీ కార్తీక మాసం, మహాశివరాత్రి లాంటి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలు స్వామివారు అందుకుంటూ ఉంటారు. ఇక మహాదేవుణ్ణి చూద్దాం రండి. ఇక్కడ కనిపిస్తున్న దారిలో కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే మనం మరి ఒక ఆలయాన్ని చూడవచ్చు. అదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి నమూనా టెంపుల్, అంటే రెప్లికా టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది ఎందుకు నిర్మించారు అని ఫుల్ డీటెయిల్స్ నేను మరి ఒక వీడియోలో మీతో పంచుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Please like, subscribe and tap the bell icon.